అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటికెళ్ళి ట్విట్టర్లో ఒక వార్ జరుగుతూ ఉంది. ఈ చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి గురించి తప్పుడు మాటలు మాట్లాడారంట. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. సో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా టీము ఈ చేబ్రోల్ కుమార్ని అరెస్ట్ చేయాలి ఇట్లని చెప్పి నిన్నటికెళ్ళి ట్రెండ్ చేస్తూ ఉంది. సో గుంటూరు సంబంధించిన పోలీసులు ఈయన ఫోన్ ట్రేస్ చేసి ఈయనని పట్టుకున్నారు. సో నిన్ననే రియాక్ట్ అయిన టీడీపీ పార్టీ ఆఫీసర్లు, టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన తప్పుడు మాటలు మాట్లాడాడు గిట్లని చెప్పి, ఒక లేడీని ఒక మహిళని తప్పుగా మాట్లాడాడు గిట్లని చెప్పి ఆ టీడీపీ పార్టీ ఆఫీసర్లు కిరణ్ కుమార్ని సస్పెండ్ చేశారు టీడీపీ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి. సరే, ఇది ఒప్పుకుందాము. రీసెంట్గా జనసేన పార్టీలో జానీ మాస్టర్ మీద ఒక ఆరోపణ వస్తే జానీ మాస్టర్ని జనసేన పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసింది జనసేన పార్టీ. ఓకే, ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడాడు, అది కూడా మన మాజీ ముఖ్యమంత్రి భార్య సతీమణి భారతి రెడ్డి గురించి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ గురించి కానీ, లేకుంటే టీడీపీ పార్టీ గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడిన మాటలు మీకు కొన్ని మాటలు వినిపిస్తాను. దాని తర్వాత వీడియోలోకి వద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. దీన్ని బట్టి నేను రేపు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో చేబ్రోల్ కిరణ్ ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు పోలీసు వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక ఫోన్తో ట్రేస్ చేసి పట్టుకున్నారు ఈ వ్యక్తిని. ఓకే, అది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు వినిపిస్తాను. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం బీప్లో ఉంటుంది. చిన్న పోరగాలని చాలా దూరంలో పెట్టి పెద్దోళ్ళు మాత్రమే చూడండి. ఈ వీడియో కొంచెం బీప్ ఉంటుంది, ఏమనుకోకండి. ఈమె మాట్లాడుతుంది ఎవరో గురించి కాదు, హోంమంత్రి అనిత గారి గురించి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడించారు. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు నాయుడు కూడా ఫోటో నా కొడకల్లారా రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడాడు, రాసి పెట్టుకోండి. ఓకే, ఆయన మాట్లాడిన మాటలకి అనుభవిస్తా ఉన్నాడు, అది పక్కన పెట్టేద్దాము. కొడాలి నాని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గారిని నానా మాటలు మాట్లాడారు అసెంబ్లీలో. వీళ్ళు ఒకసారి మాట్లాడుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన్నాడు గంట కావాలి, అరగంట కావాలి, మాధవరెడ్డి గారి సంగతి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. మన అంబటి రాంబాబు గిట్ల మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఓకే, మరలా ఒక్కసారి లెక్కూడదు. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవర్ స్టార్ ముసలి సైకో ఇంటికాడ పడుకుని ఇటువంటి పిచ్చి కుక్కను రోడ్డు మీద వదిలితే ఈ పిచ్చి కుక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా పనికిరాని వెధవ. ఇప్పుడు వస్తా ఉంది. ఈమె మాట్లాడిన మాటలు మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు ఇవన్నీ నేను మీ అందరికి ఎందుకు వినిపిస్తున్నానంటే ఇప్పుడు పాయింట్లోకి వద్దాము. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసినా లేకపోతే టీడీపీకి దత్తపుత్రుడిగా ఉన్నా, ఏ పుత్రుడిగా మాకే నష్టం. ఓకే, ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి భారతి రెడ్డి గురించి మాట్లాడింది తప్పు అని చెప్పి క్షమాపణ వీడియో కోరాడు. ఓకే, దాన్ని పక్కన పెట్టేసే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ చేబ్రోల్ కిరణ్ కుమార్ ని జైల్లో కాదు ఇంకా ఏదో చేయాలి ఇట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వీళ్ళు అన్ని మాటలు మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడిండు, అంబటి రాంబాబు మాట్లాడిండు, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, రోజా మాట్లాడారు. వీళ్ళందరినీ జనసేన పార్టీలో ఎవరైనా తప్పు చేసినా వాళ్ళ మీద కేసులు పడ్డా వాళ్ళని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తా ఉన్నారు. అంతెందుకు, నిన్న ఈ చేబ్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి గలీజ్గా మాట్లాడిందని చెప్పి టీడీపీ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి ఈ కిరణ్ కుమార్ని సస్పెండ్ చేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో వీళ్ళన్ని మాటలు మాట్లాడారు. మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయాలా గలీజ్గా? అంతెందుకు, మన జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని ఎంత అవమానించాలో అంత అవమానించారు. నారా లోకేష్ గారిని నానా మాటలు మాట్లాడారు, పప్పు అని చెప్పి, లేకుంటే లడ్డుకుంటాడు గిట్లని చెప్పి, బాడీ షేమింగ్ కూడా చాలా మంది చేశారు. సో ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ కొడాలి నాని, ఈ రోజా, ఈ లేడీ ఎలా మాట్లాడిందో మీరు అందరూ విన్నారు. పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలా, మళ్ళీ సాక్షి ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేశారు. ఓకే, ఈ బోరగడ్డ అనిల్ అయితే ఎలా మాట్లాడినో మన అందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు జైల్లో చెప్పకూడదు, ఇది పక్కన పెట్టేస్తే. కొడాలి నాని అసెంబ్లీలోనే గలీజ్గా మాట్లాడిండు, ఆయనని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలా. ఈ అంబటి రాంబాబు కూడా అసెంబ్లీలోనే గలీజ్గా మాట్లాడిండు, ఈయనని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలా. ఈ లీడర్ ఎవరో నాకు తెలియదు కానీ ఈయన రోడ్డు మీదకి వచ్చి లా నుంచి మాట్లాడుతా ఉన్నాడు, ఈయనని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలా. ఈ కొడాలి నాని కూడా ఎట్లా పడతా మాట్లాడిన పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలా. ఈ రోజు కూడా నానా మాటలు మాట్లాడింది కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలా. ఈ నాని కూడా గలీజ్గా ఎట్లా పడతా అట్లా మాట్లాడి ఈయనని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలా. మీరు చెప్పండి,
మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో బూతులు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, చేప్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడడం తప్పైంది గిట్లని చెప్పి వీడియో చేసి అమ్మ భారతి రెడ్డి గారు నా తప్పైంది, నేను ఏదో కోపంలో ఆ వీడియో మాట్లాడినాను, క్షమించండి అమ్మా, ఇంకోసారి వీడియో గిట్లా ఏం చేయనమ్మా గిట్లని చెప్పి అన్నా కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఆ వ్యక్తిని ఎంతలా టార్చర్ పెట్టాలంటే అంతలా టార్చర్ పెట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఓకే సరెండర్ అయిపోయాడా లేకుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారా ఇదంతా పక్కన పెట్టేసే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు. మరి వాళ్ళందరి గురించి ఎలా మాట్లాడాలి? ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయాలి? సరే, వేరే ఓడి చేస్తే తప్పు, కానీ మీరు చేస్తే ఒప్ప? మీరే ఒప్పుకోండి, మీరే చెప్పండి. మీరు చేస్తే ఒప్పు, వేరే ఓడి చేస్తే తప్ప? మన పార్టీలో ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఫస్ట్ అరే బాబు నువ్వు చేసే తప్పు, నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడదు, నువ్వు ఏమైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడు, లేడీస్ని ఎందుకు తీసుకొస్తున్నావు, అమ్మాయిలను ఎందుకు తీసుకొస్తున్నావు, చిన్న పోరగాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు ఇట్లని చెప్పి మాట్లాడాలి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుక్కి ఫైర్ యాక్సిడెంట్ అయితే దానికి ఒక ట్వీట్ చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా నచ్చారు. ఇది నిన్ను పర్సనల్ గా చెప్దాం ఇట్లని చెప్పి అనుకున్నా కానీ చెప్పలేకపోయినా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడాలి, ఇది రాజకీయం అంటారు, పర్సనల్గా మాట్లాడాల. సో ఆ పాయింట్ వచ్చేసరికి జగన్ గారు చాలా బాగా నచ్చారు, చాలా బాగా జనసైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ చాలా బాగా మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి అరే బాబు నువ్వు మాట్లాడినావు, ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తాను ఇట్లని చెప్పాను అలా. కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ ఒక్కరు అనలేదే. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నిన్న చేప్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తికి ఇట్లా మాటలు మాట్లాడితే అప్పటికప్పుడే కిరణ్ కుమార్ని సస్పెండ్ చేయాలి గిట్ అని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది. మరి మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎప్పుడు వస్తుంది? మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది మనుషులు ఉన్నారు, మేము ఒప్పుకుంటాం. కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతకంటే ఎక్కువగా గలీజ్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని పట్టించుకుంటే చాలా బాగుంటుంది గిట్ అని చెప్పి నా అభిప్రాయము. ఇంకో వీడియో చూపిస్తాను నేను. చేప్రోల్ కిరణ్ అరెస్ట్ అయిన ముచ్చట మన అందరికీ తెలిసిందే. సో పోలీసు వాళ్ళు అందరినీ తీసుకోపోతా ఉంటే అక్కడ గోరెంట్ల మాధవ్ వచ్చి ఆ కిరణ్ కుమార్ని కొడతా ఉన్నాడంట. సో ఈయనకి ఏం అవసరము? పోలీసు వాళ్ళు చేయాల్సిన పని పోలీసు వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది. నువ్వు ఇంతకు ముందు పోలీసే గోరెంట్ల మాధవ్, ఇప్పుడు నువ్వు ఎక్స్ ఎంపీవి అంతే. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని పోలీసు వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. నువ్వెందుకు చేస్తున్నావు ఆడికి వెళ్ళి? ఈయన షో చేస్తా ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఈ గోరెంట్ల మాధవ్ అడిగెళ్ళి కిరణ్ కుమార్ని ఏదో కొట్టడానికో లేకుంటే చంపేద్దామని చెప్పి వెళ్ళిందంట. మరి ఆ పోలీసు వాళ్ళు ఈ గోరెంట్ల మాధవ్ని కూడా తోలుకోపోయారు పోలీస్ స్టేషన్కి. అవసరమా? ఇట్లాంటి కొట్లాటలు పడ్డప్పుడు కానీ లేకుంటే ఎవడైనా కొట్లాట చేసినప్పుడు కానీ ఎవడైనా గలీజ్గా మాట్లాడినప్పుడు కానీ ఏ పార్టీలో వాళ్ళైనా అరే బాబు నువ్వు చేసే తప్పు, నిన్ను ఇంకోసారి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే నేను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తా అనే తోడు సరైన మొగుడు. గట్లా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ఇట్లా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.